జీవితంలో ఒక్కసారైనా చేయాల్సిన యాత్ర చార్ధామ్. లతగారి ఆధ్వర్యంలో సంప్రదించండి. కలికాలం కాకపోతే మరేంటి? అగ్ని సాక్షిగా 7 అడుగులు వేసి సుఖ దుఃఖాల్లో తోడుంటానని ప్రమాణం చేసిన భర్త ఆ భార్య కంటికి శత్రువులా కనిపించాడు. 12 ఏళ్ల సంసారం, 2 పిల్లలు, కళ్ల ముందు వెలుగుతున్న పచ్చని సంసారం. కానీ వివాహేతర సంబంధం అనే ఒక వ్యసనం ఆ ఇల్లాలను రాక్షసిగా మార్చింది. మధ్యలో పరిచయమైన ప్రియుడి కోసం కన్న తమ్ముడి సహకారంతో భర్తను చంపడానికి ఏకంగా 5 లక్షల సుపారీ ఇచ్చింది. వరంగల్ జిల్లా పరకాలలో జరిగిన ఈ కిరాతక హత్యోదంతం వింటే సమాజం ఎటు వెళ్తోంది, నైతిక విలువలు ఎక్కడ చనిపోయాయి అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నాయి. హన్మకొండ జిల్లా పరకాలకు చెందిన మడికొండ సుమన్ భరత్ 2012లో లావణ్యను పెళ్లి చేసుకున్నాడు. వీరికి 2 పిల్లలున్నారు. పరకాలకే చెందిన ఇమ్మడి నరేష్ అనే వ్యక్తితో లావణ్యకు పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది భర్తకు తెలియడంతో రోజు మద్యం తాగొచ్చి లావణ్యను కొట్టేవాడు. భర్త వేధింపులు తట్టుకోలేని లావణ్య ఎంత డబ్బైనా పర్వాలేదు తన భర్తను చంపాలని ప్రియుడు నరేష్కు, తమ్ముడు పెండల రాజుకు చెప్పింది. ఆ ఇద్దరు తమకు పరిచయం ఉన్న ములుగు జిల్లా గోవిందరావుపేట మండలానికి చెందిన చిరంశెట్టి వెంకటేశ్వర్లు, భూక్యా నరేష్లను కలిశారు. భరత్ను హత్య చేస్తే 5 లక్షలు ఇస్తామని చెప్పడంతో వారు అంగీకరించారు. లావణ్య బంగారం కుదువ పెట్టి తీసుకొచ్చిన డబ్బును నరేష్ రాజుతో వెంకటేశ్వర్లకు ఇప్పించింది. ఈ నెల 3న భరత్కు మద్యం, డబ్బుల ఆశ చూపి వెంకటేశ్వర్లు నరేష్ గోవిందరావుపేటకు పిలిపించుకున్నారు. ఆ నేపథ్యంలో భరత్కు మద్యం తాగించి తలపై బీరు సీసాతో కొట్టగా కింద పడిపోయాడు. ఇక అనుకున్నట్లుగానే పెట్రోల్ను అతడి ఒంటిపై పోసి నిప్పంటించారు. ఆ దృశ్యాలను ఫోన్లో వారు వీడియో తీశారు. అనంతరం మృతదేహం అవశేషాలను పక్కనే ఉన్న దయ్యాల వాగులో పడేశారు. మరుసటి రోజు లావణ్య, పెండల రాజు ములుగుకు రాగా వారికి ఆ వీడియో చూపించారు. ఇదిలా ఉంటే మృతుడి తండ్రి సాంబయ్య భార్య లావణ్యపై అనుమానం ఉందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరపగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం లావణ్యతో పాటు ఆమె ప్రియుడు హత్యకు సహకరించిన మరో 3 పోలీసులు కస్టడీలో ఉన్నారు.